పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది. జీఐఎస్ సాంకేతికతతో బైసరన్లో లోయలో 3D మ్యాపింగ్ చేశారు. ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్లను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అటు అనుమానాస్పద దుకాణదారులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ ఎన్ఐఏ డీజీ ప్రాథమిక నివేదికను హోంశాఖకు సమర్పించనున్నారు. దీనికోసం ఎన్ఐఏ డీజీ కశ్మీర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. భారత సైన్యానికి చెందిన ఓ ట్రక్కు జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 3 జవాన్లు మృతి చెందారు. జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తున్న ఆర్మీ వాహనం బ్యాటరీ చష్మా అనే ప్రదేశం వద్ద 700 అడుగుల లోయలోకి దొర్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు చనిపోయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతి చెందిన సైనికులను అమిత్ కుమార్, సుజిత్ కుమార్, మన్ బహదూర్గా గుర్తించినట్లు సైన్యం వెల్లడించింది. సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీస్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సివిల్, క్యూఆర్డీ బృందాలు రాంబన్కు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు.